నమస్తే, నేను ఆదిత్య. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాటలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మంత్రి ఆ బాటలో వెళ్ళబోతున్నట్టు, రాబోయే రోజుల్లో బుల్డోజర్లు పంపబోతున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇంతకీ ఆ మంత్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ నాడి మళ్ళీ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, రేవంత్ రెడ్డి గారి బాటలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక మంత్రి వెళ్తున్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి ఎవరా మంత్రి? సో ఆల్మోస్ట్ అందరూ గ్రహించుంటారు ఆ మంత్రి ఎవరు ఏంటి అనేది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బుడమేరు వరద వచ్చినప్పుడు, విజయవాడ మునిగిపోయినప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకవైపు తెలంగాణలో హైడ్రాని నిరాకరిస్తూ ఉంటే, హైడ్రా వద్దు అని చెప్పి చెప్తూ ఉంటే, హైడ్రాని ఆపేసేయాలని చెప్పి విపక్షాలు చెప్తూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డికి సపోర్ట్గా, రేవంత్ రెడ్డి బాటలో నడిచేందుకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ముందుకు వచ్చారు. నారాయణ గారు ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటిది కావాలని చెప్పి చెప్తున్నారు. తెలంగాణలో ఏమో దానికి ప్రస్తుతానికి తాత్కాలిక బ్రేక్ పడింది హైడ్రాకి. బట్ హైడ్రాని ఖచ్చితంగా కొనసాగిస్తాము, మూసి ప్రక్షాళన అనేది కన్ఫర్మ్ అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ మూసి ప్రక్షాళన అనేది ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్లోనే ఉంది. దానికి సంబంధించి అప్పుడే సర్వే చేశారు. దాన్నే వీళ్ళు సోషియో ఎకనామిక్ సర్వేనే వీళ్ళు మళ్ళా రీసర్వే చేసి వీళ్ళు మూసి ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారు. దానికి 1,00,000 కోట్లు అంటున్నారు. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతూ 1,60,000 కోట్లు అంటున్నారు. అసలు యాక్చువల్గా 70-80 కోట్లు అని చెప్పి అంటున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం అఫీషియల్గా నీకు మూసి ప్రక్షాళనకి ఎంత అవుతుందని చెప్పలా. కానీ కేటీఆర్ గారు ఏమంటున్నారు, 1,20,000 కోట్లతోటి మూసి ప్రక్షాళన చేపట్టాలని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రెడీ అవుతుంది, ఇలా మాట్లాడుతున్నారు. ఆయనే మళ్ళీ ఏమన్నారు, అసలు ఇంతవరకు మూసి ప్రక్షాళనకు సంబంధించి డిపిఆర్ లేదని అంటారు కేటీఆర్ గారు. మరి డిపిఆర్ తయారు చేయకుండా నీకు 1,20,000 కోట్లతోటి కాంగ్రెస్ పార్టీ మూసి ప్రక్షాళన చేపడుతుందని ఎలా తెలుసు కేటీఆర్ గారికి? అంటే ఒకదానికి పొంతలు లేకుండా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మూసి ప్రక్షాళన అనేది అవసరమా లేదా అని చెప్పి ఆయన చెప్పాలి. ఆయన ఏమంటారు, ఇప్పుడు మూసి ప్రక్షాళనకు సంబంధించి 1,60,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తారో కూడా మాకు తెలుసు, నేను త్వరలో బయట పెడతారని చెప్తున్నారు. అదే ఓపెన్ సీక్రెట్, ఎవరికి అందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు? మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. అదే మెగా కృష్ణారెడ్డి గారికి మూసి ప్రక్షాళన ఇస్తారు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన బయట పెట్టేది ఏముంది? మొదటి నుంచి అదే కదా చెప్తుంది. ఆంధ్ర వాళ్ళు వద్దంటారు. ఆంధ్ర వాళ్ళు కాంట్రాక్టులు, ఆంధ్ర సంబంధించినటువంటి బిల్డర్లు, ఆంధ్ర సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటే కల్వకుంట్ల ఫ్యామిలీ ట్రావెల్ అవుతుంది అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనకు సంబంధించి ప్రాజెక్ట్ ఎవరికి ఇస్తారు? ఉన్న కంపెనీలే అవి. ఇప్పుడు ఉండే కంపెనీలు ఏమి? నవయుగ, లేకపోతే మైహోము, లేదంటే మెగా కృష్ణారెడ్డి ప్రాజెక్టులు చేపట్టింది మెగా కృష్ణారెడ్డి. మళ్ళీ మెగా కృష్ణారెడ్డికి ఇస్తారనేది అందరికీ తెలుసు. ఇప్పుడు అది నేను బయట పెడతాను అంటారు. ఆయన బయట పెట్టవసరంలా, తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ అదే ఆంధ్ర కాంట్రాక్టర్లు చేయాల్సిందనేది తెలంగాణ సమాజానికి తెలుసు. కాళేశ్వరం కట్టించింది ఎవరి చేత కట్టించారు? మెగా కృష్ణారెడ్డి గారితో కట్టించారు కదా. మరి అదే కాంట్రాక్టర్కి మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి మూసి ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు మూసీకి సంబంధించి వాళ్ళు కట్టాలా, ప్రక్షాళన చేయాలా వద్దా అనేది వాళ్ళు ఒక క్లారిటీ లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ క్లారిటీ లేదు, కేటీఆర్ గారికి కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి తప్పు పడుతున్నారు. ఇప్పుడు హైడ్రా కూల్చివేస్తుంది, ఇది కూల్చివేస్తారు ప్రభుత్వం అంటారు కేటీఆర్ గారు. ఇప్పుడు మల్లన్న సాగర్లో ఏం చేశారు ఇదే బీఆర్ఎస్ పార్టీ? మల్లన్న సాగర్లో కూడా మీరు అదే చేశారు కదా. మరి మల్లన్న సాగర్కి సంబంధించి ఒక న్యాయం, ఇప్పుడు మూసి ప్రక్షాళనకు ఇంకొక న్యాయమా? అసలు మూసి ప్రక్షాళన తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఏమంటారు, అసలు రేవంత్ రెడ్డి ఏం లేదు, రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు, మొత్తం రాహుల్ గాంధీ చేపిస్తున్నాడు ఢిల్లీ నుంచి. రాహుల్ గాంధీ డబ్బుల కోసం ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఇల్లు కూల్చేస్తున్నాడని చెప్పి కేటీఆర్ గారు అంటాడు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఒక మంత్రివర్గం ఉంది కదా. ఈ ముఖ్యమంత్రికి మంత్రివర్గాన్ని కాదని రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు? చేయరు కదా. లేదంటే ఒక మాట చెప్తారు, మూసి ప్రక్షాళనకు సంబంధించి ఇలా ఉంది, మేము చేస్తామని చెప్పి. అంతేగాని రాహుల్ గాంధీ గారికి మొత్తం చుట్టేటువంటి ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. సో ఈ హైడ్రాకి సంబంధించి ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు ఎవరు నిర్వాసితులు. సో దానికి సంబంధించి ఏదో ఆయన డైరెక్షన్ అడిగారు, హైడ్రా ఎలాంటి అధికారాలతోటి కూల్ చేస్తుందని చెప్పి అడుగుతున్న సమయంలో గవర్నరు ఆర్డినెన్స్ మీద ఆమోద ముద్ర చేశారు. హైడ్రాకి సంబంధించిన ప్రత్యేక అధికారాలు ఇస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం చేసింది. దానికి ఆర్డినెన్స్ ఇచ్చారు గవర్నర్ గారు. ఆర్డినెన్స్ ఇస్తే దానికి బీజేపీకి సంబంధం? బీజేపీతో లింక్ పెడతారు కేటీఆర్ గారు ఆర్డినెన్స్ కన్నా బీజేపీకి.
ఇప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చారు, ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఆ ప్రత్యేక అధికారాలతోటి మూసి ప్రక్షాళన కొనసాగుతుంది ఇక్కడ. సో అలాంటి అధికారాలు ఇస్తూ హైడ్రాని తయారు చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో అనేది నారాయణ గారు ప్రకటించారు. సో నారాయణ గారు ప్రకటించారని అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది మంచిదే అనేటువంటి ఉద్దేశం కదా. సో ఆంధ్రప్రదేశ్లో కూడా బుడమేరు కానీ ఏలేరు సంబంధించి కాలువ కానీ కాకినాడలో వరదలు వచ్చినాయి కదా. ఇవన్నీ కూడా ఎందుకు వరదలు వచ్చినాయి అని అంటే కేవలం ఈ కాలువలు ఇవన్నీ ఆక్యుపై చేయడం కారణంగానే వచ్చింది అనేది. సో ఈ ఆక్యుపేషన్స్ ఎలా ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఎప్పటికైనా సరే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది అనేది ప్రభుత్వాల యొక్క ఆలోచన. అందుకే హైడ్రా అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాము, త్వరలోనే వచ్చేస్తుందని చెప్పారు తాజాగా నారాయణ గారు. ఆల్రెడీ బుడమేరు వరదల సందర్భంగా ఆయన చెప్పారు, మీరు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్యుపై చేశారో అవన్నీ కూడా మీరు స్వచ్ఛందంగా మాకు అప్పచెప్పండి, లేదంటే మేమే కూల్చేస్తామని చెప్పేది. మీరు మాకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి, లేదంటే మేమే కూల్చేస్తామని చెప్పారు. ఆల్రెడీ దానికి సంబంధించిన సర్వే చేయడానికి కూడా సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎక్కడెక్కడ చెరువుల్ని కాలువల్ని పూర్తి చేసి వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, లేదంటే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూముల్లో వీళ్ళు నిర్మాణాలు చేపట్టారు, ఇవన్నీ కూడా సర్వే చేసి చేస్తున్నారు. ఇప్పటికే గ్రీవెన్స్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో గ్రీవెన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంతో పాటు అదనంగా గ్రామ సభలు పెడుతున్నారు. గ్రామ సభల నుంచి మరికొంత సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇవన్నీ సేకరించిన తర్వాత హైడ్రాని ఆల్రెడీ ప్రత్యేకమైన అధికారాలతోటి హైడ్రాకి ఒక స్పెషల్ అధికారాలు కట్టబెట్టి హైడ్రాని రంగంలో దింపేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి ప్రకటన అఫీషియల్గా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నట్టు నారాయణ గారు అనౌన్స్ చేశారు. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే తెలంగాణలో వెళ్తున్నారో నారాయణ గారు కూడా అదే విధంగా వెళ్ళబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా. అంటే దట్ మీన్స్ అది మంచి కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు చేస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరోక్షంగా మద్దతు పలికినట్టే అనుకోవాలి మనం. సో రాబోయేటువంటి రోజుల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా రంగంలోకి రాబోతుంది కాబట్టి ఇక్కడ కేటీఆర్ గారు ఏ విధంగా అయితే రాద్ధాంతం చేస్తున్నారో హైడ్రాకు సంబంధించిన ఇష్యూని రోడ్ల వైండింగ్లో మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ల పక్కన ఉండేటువంటివి జిహెచ్ఎంసీ వాళ్ళు తీసేసినవి కూడా హైడ్రా ఖాతాలో వేస్తున్నారు అనేది రంగనాథ్ గారు చెప్తున్నారు. అలాంటి వాటిని హైలైట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో హైలైట్ చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా విపక్షాలు ఏదైనా చేసే పని అది ఇంకా ఎఫెక్టివ్గా చేస్తున్నారు కేటీఆర్ గారు. ఎందుకంటే సోషల్ మీడియాని పెంచి ఆల్రెడీ వాళ్ళకి నిధులు సమకూర్చి చేస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకవేళ హైడ్రా వచ్చేసి కూల్చివేతలు కనుక స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి వ్యతిరేకత అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం మీద కూడా క్రియేట్ చేసేదానికి విపక్షాలు ప్రయత్నం చేస్తాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు చేయకుండా ఆ ఇంప్లిమెంటేషన్లో మాత్రం కొన్ని మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి నారాయణ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఒరిజినల్గా వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడం అవి ఇక్కడ వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత రాకుండా అక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని హైడ్రాని అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నారాయణ గారు చెప్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా బుల్డోజర్లు అయితే వెళ్ళడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.